మహేష్ బాబు మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన మూవీ 'గుంటూరు కారం'. అతడు కలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుకలు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటించగా తామన్ సంగీతం అందించారు. అయితే ఇదిలా ఉండగా టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి ఈ మూవీపై ఆసక్తికర కామెంట్ చేశారు. గత ఏడాది బిగ్ బాస్ షో హీరోగా ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు అనే మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన చిత్రాలు ఫ్లాప్ కావడంపై స్పందించారు. అదే క్రమంలో ఈ మధ్య రిలీజ్ అయిన మహేష్ బాబు 'గుంటూరు కారం' సక్సెస్ కాకపోవడంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో అక్కడే తేడా కొడుతుందని అన్నారు. అప్పటి టాప్ హీరోల మూవీస్ అయినా, ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమా అయినా ఇదే జరుగుతుందన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మహేష్ బాబు స్టార్డమ్ తగినట్లుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ భావించారు. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. కథను బేస్ చేసుకుని సినిమాలు తీయాలి. అంతేగాని స్టార్డమ్ను నమ్ముకుంటే అక్కడే తేడా కొడుతుంది. నా సినిమా యమలీల అందుకే పెద్ద హిట్ అయింది. కానీ మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని అన్నారు ఆయన.